హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. ఈ రోజే పౌర్ణమి, చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజు మీరు రాత్రి 12 లోపు ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పని గనక చేసినట్లయితే బిచ్చగాడు కూడా కుబేరుడిగా మారుతాడు. ఇక మీకు తిరుగు అనేది ఉండదనమాట. చాలా చాలా మంచి జరుగుతుంది. మీకున్నటువంటి ఏదైనా సమస్యలు కానీ, కష్టాలు కానీ, ఇట్లా రకరకాల బాధలు, డబ్బుకు సంబంధించి కానీ, అప్పుల సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్య మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా తీరుతాయి. ఎందుకు అనంటే పౌర్ణమి అంటే పరిహారాలకు పెట్టింది పేరు. అమావాస్య తిథుల్లో చేసేటటువంటి పరిహారాలకు ఎంత స్పీడ్ రిజల్ట్ ఉంటుందో, అలాగే పౌర్ణమి గడియల్లో చేసేటటువంటి పరిహారాలకు కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇక ఉప్పు గురించి అయితే చెప్పే పనే లేదు. ఉప్పు అనంటే లక్ష్మీదేవికి చాలా చాలా ఇష్టమైనటువంటిది అనమాట. అంటే సముద్ర గర్భం నుంచి పుట్టింది ఉప్పు. సముద్ర గర్భం నుంచి పుట్టింది కాబట్టి ఉప్పునని లక్ష్మీదేవి పుట్టినిల్లుగా చెప్పుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఉప్పుతో ఏ పరిహారం చేసినా కూడా ఇక మీకు తిరుగు అనేది ఉండదు. డబ్బును బాగా ఆకర్షించడానికి, మీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా క్షణాల్లోనే దూరం చేయడానికి ఈ ఉప్పు పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి మీరు రాత్రి 12 లోపు సింపుల్గా ఈ పరిహారం అనేది చేసేసేయండి. కాకపోతే కొన్ని నియమాలతో చేసుకున్నట్లయితే మీరు ఊహించిన దానికన్నా కూడా త్వరగా రిజల్ట్ అనేది రావటం చూసి మీరు ఆశ్చర్యపోతారు. పౌర్ణమి కాబట్టి సూర్యోదయానికి ముందుగానే చక్కగా లేచి తల స్నానాలు చేయాలి. స్నానం చేసేటటువంటి నీటిలో కూడా గంగాజలం వేసుకొని అంటే చేసినట్లయితే మీకు నదీ స్నానం చేసినటువంటి పుణ్యం అనేది దక్కుతుంది. మీకు నదులు అంటే చెరువులు కానీ, పంపుల దగ్గర కానీ, ఇట్లా బావులు, నూతులు ఇవి ఉంటాయి కదా, అంటే అక్కడ చేసినట్లయితే మీకు ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలా అందరికీ అందుబాటులో ఉండవు కాబట్టి, అంటే పల్లెటూరుల్లో అయితే ఎక్కువగా ఇలాంటి అవకాశాలు అనేవి ఉంటాయి. సిటీస్లో ఏంటంటే కొంచెం దూరంగా ఉంటాయి. కాబట్టి మీరు ఇంటి దగ్గరే చక్కగా స్నానం చేసేటటువంటి నీటిలో కాస్తంత గంగాజలము, చిటికెడంత పసుపు వేసుకొని స్నానం చేయటం వలన మీకున్నటువంటి జాతకంలో దోషాలు కానీ, సమస్యలు కానీ మొత్తం పోయి మీకు సమస్యలు తగ్గి కోరింది కోరినట్టుగా జరగడానికి బాగా పనిచేస్తుంది అనమాట. తల స్నానం చెయ్యాలి. అలాగే ఇల్లు వాకిల్ని కూడా శుభ్రం చేసుకొని చక్కగా అంటే కాస్త గడపకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు అట్లా పెట్టుకోవటం వలన కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీ ఇంటి మీద పడుతుందన్నమాట. అలా చేసేసి ఆ రోజు ఏంటి అని అంటే ఇంట్లో నాన్ వెజ్ అనేది పొరపాటును కూడా వండకూడదు. అలాగే బయట కూడా తినకూడదు అనమాట. అంటే కొంతమంది కోడిగుడ్డు అది ఏముందలే అది వెజ్ కిందకే వస్తుందని చెప్పేసేసి కొంతమంది తింటారు. కానీ కోడిగుడ్డు కూడా మనకు నాన్ వెజ్ తోటి సమానం. ఎందుకనంటే కోడిగుడ్డు అది ఏ చెట్టుకి కాసేది కాదు కాబట్టి అది కూడా నాన్ వెజ్ అనమాట. కాబట్టి చక్కగా ఏదన్నా కూరగాయలతోటి మీరు వంట చేసుకొని చక్కగా తినేసేసేయండి. ఇక అలా చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఉదయాన్నే ఈ పౌర్ణమి రోజు కాబట్టి చాలా మంది కూడా లక్ష్మీదేవికి పూజ చేసుకుంటూ ఉంటారనమాట. అంటే సింపుల్గా అది మీ స్తోమతకు తగ్గట్లుగా ఎవరు ఎలా చేసుకోవటానికి అవకాశం ఉంటే అలాగా చక్కగా మందార పువ్వులతో కానీ, లేకపోతే గులాబీ పువ్వులతో కానీ, మీకు ఏ పూలు అందుబాటులో ఉంటే ఆ పూలతో చక్కగా అలంకరణ చేసేసి గంధము కుంకుమలతో అలంకరించేసి చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకుంటూ ఉంటారు. కాస్త నైవేద్యంగా పాయసం కానీ, పొంగల్ కానీ, ఏదైనా స్వీట్ కానీ ఇలా చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకోవటం ఇలా చేసేసి చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసుకుంటారు. అలా చేసుకోవటం వల్ల ఏంటి అని అంటే దీపం అనేది చీకటిని తరిమి కొట్టి మీ జీవితంలోకి వెలుగుల్ని తీసుకురావటానికి, అంటే మీ జీవితంలో మీ జాతకంలో ఉన్నటువంటి దరిద్రాన్ని దూరం చేసేసి మీకు పట్టిందల్లా బంగారం అవటానికి ఈ దీపం అనేది పనిచేస్తుందన్నమాట. దీపం చాలా చాలా శక్తివంతమైనది. చాలామంది చూడండి ఎప్పుడు కూడా ఇంట్లో దీపారాధన చేసుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఏంటంటే బాగా కలిసి వస్తుందన్నమాట. అలాంటి వాళ్ళు అంటే కొంతమంది ఎంత కష్టపడినా కూడా వాళ్ళకి కలుసుబాటు అనేది లేక ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోతారు. కొంతమంది తక్కువ టైంలోనే ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు. దానికి ఏంటి అని అంటే కష్టం ఒక్కటే కాదు, ఎప్పుడైనా సరే కష్టంతో పాటుగా కలుసుబాటు, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అని అంటే ఇట్లా చక్కగా మీరు పూజ చేసుకుంటూ ఉండాలి. అలా పూజ చేసినప్పుడు కూడా మీరు దీపంలో వెలిగేటటువంటి దీపంలో ఒక యాలుక్కాయ వేసి దీపారాధన చేయటం వలన ఇంకా మీకు డబ్బును బాగా ఆకర్షించడానికి ఈ యాలుక్కాయ అనేది ఉపయోగపడుతుంది అనమాట.
అట్లా చేసేసేయండి. అలా చేసేసిన తర్వాత మీరేం చేస్తారు అని అంటే ఈరోజు కొన్ని అంటే నియమాలు వచ్చేటప్పటికి ఏంటి అని అంటే గోర్లు కత్తిరించుకోవటము, జుట్టు కటింగ్ చేయించుకోవటము, మగవాళ్ళు అయినప్పటికీ కూడా జుట్టు కటింగ్ చేయించుకోవటము, ఇంట్లో అంటే ఎప్పుడు కొంతమంది ఏంటంటే ఎక్కువగా తిట్టుకుంటూ ఉంటారు. అలా తిట్టుకోవటాలు, శాపనార్థాలు పెట్టుకోవటాలు, ఇట్లా రకరకాలుగా ఇలాంటి పనులు అనేవి మానేసేయాలి. అలా చేయటం వలన ఇంకా మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే నలుపు రంగు బట్టలు వేసుకొని పూజ కూడా చేయకూడదు. ఈరోజు ఏంటంటే నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. పసుపు రంగు కానీ, ఆకుపచ్చ రంగు కానీ, గోల్డ్ కలర్ కానీ, క్రీమ్ కలర్ కానీ, ఇట్లా ఎరుపు రంగు అయినా సరే ఇలాంటివి వేసుకొని మీరు పూజ చేసుకోవటం వల్ల మీకు ఉన్నటువంటి దోషాలు అనేవి ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. చక్కగా ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి పాటిస్తే మీ పరిహారానికి ఏంటంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇలా చేసేసి మీకు కుదిరితే శుక్రవారం రేపు పౌర్ణమి కాబట్టి మీకు కుదిరితే రాళ్ళ ఉప్పు ప్యాకెట్ కూడా తీసుకొచ్చుకోండి. ఎందుకు అనంటే ఉప్పు తీసుకొచ్చుకోవటం వలన ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఇంట్లో కొలువై ఉంటుందన్నమాట. కాకపోతే మీరేంటంటే ఈ పరిహారానికి వచ్చేటప్పటికి మీరు అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకున్నటువంటి ఉప్పు కాకుండా ఇది మీకు పాత ఉప్పు ఆల్రెడీ ఇంట్లో ఉంటుంది కదా, నిల్వ ఉన్నటువంటి ఉప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పుతోటి పరిహారం అనేది చేసుకోండి. అలా చేయటం వలన మీ దోషం అనేది త్వరగా పోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. రాళ్ళ ఉప్పు అంటారు, రాక్ సాల్ట్ అంటారు, దొడ్డు ఉప్పు అంటారు, కళ్ళు ఉప్పు అంటారు. ఇట్లా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటూ ఉంటారు. అలా రాళ్ళ ఉప్పుని మీరు తీసుకోండి. రాళ్ళ ఉప్పు వచ్చేటప్పటికి కొంచెం అంత ఒక పిడికెడంత రాళ్ళ ఉప్పును తీసుకోవాలి. దాన్ని మీరు ఎక్కడ పోస్తారు అని అంటే మట్టి ప్రమిదలు అంటే మట్టి పాత్రలు, పిడతలు అంటారు. మీకు ఐడియా ఉండే ఉంటుంది. పిడతలు అంటారు, మట్టి ప్రమిదలు అనుకోవచ్చు. లేకపోతే ఒక గాజు బౌల్ కానీ, ఇట్లా ఈ గాజు బౌల్ కానీ మట్టి బౌల్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకొని అందులో వచ్చేటప్పటికి ఈ రాళ్ళ ఉప్పును ఒక గుప్పిడంతా వేసేసేయాలి. అలా వేసేసేయాలి. చిన్న బౌల్ అయినా పర్వాలేదు, పెద్దదనే ఏం అవసరం లేదు. ఒక చిన్న బౌల్ అయినా సరే తీసేసుకొని అందులో ఈ రాళ్ళ ఉప్పు వేసేసేయాలి. మట్టి, గాజు అని ఎందుకు చెప్పానంటే ఇవి దోషాన్ని తీసేసుకోవడానికి చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. అంతేకాని స్టీలు కానీ, ప్లాస్టిక్ కానీ ఇవి మాత్రం వాడకూడదు. మట్టి పాత్రతో గాజు ఇవేంటంటే మన సమస్యలో ఉన్నటువంటి అంటే మన జాతకంలో ఉన్నటువంటి చెడుని, ఇంట్లో ఉన్నటువంటి చెడుని ఇవి కూడా గ్రహిస్తాయి అన్నమాట. కాబట్టి మట్టి పాత్ర కానీ, గాజు పాత్ర కానీ తీసుకోవాలి. అందులో వచ్చేటప్పటికి ఒక పిడికెడంతా రాళ్ళ ఉప్పును అందులో పోసేసేయండి. అలా పోసేసిన తర్వాత మీరేం చేస్తారు అని అంటే దాని మీద వచ్చేటప్పటికి చిటికెడంత పసుపు, అలాగే చిటికెడంత కుంకుమ వేసి 11 పువ్వు ఉన్నటువంటి లవంగాలు ఉంటాయి కదా, లవంగాలు వేయాలి. ఆ లవంగాలకు మొగ్గున్న అంటే పువ్వు ఉన్నటువంటి గిల్లి ఉండకుండా పువ్వు ఉన్నటువంటి మంచి లవంగాలు అనేవి ఒక 11 లవంగాలు దాని మీద వేసేసేయాలి. అలాగే ₹1 బిళ్ళ కూడా అందులో పెట్టేసేసేయాలి. అలా పెట్టిన తర్వాత మీరేం చేస్తారు అని అంటే ఆ గాజు ఆ బౌల్ని తీసుకొని మీరు ఇల్లు మొత్తం కూడా తిరగాలి. మీకు వంటగది కానివ్వండి, బెడ్రూము, హాలు, ఇట్లా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి రూము కూడా మొత్తం ఆ ఉప్పును తీసుకొని తిరగాలి. అలా తిరగటం వల్ల ఏంటి అని అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు ఎక్కడ ఏ మూలల్లో ఏ చెడు ఉంటుందో, మంచి ఎలాగైతే కనిపించదో చెడు కూడా కనిపించదు. కాబట్టి అటువంటి దాగి ఉన్నటువంటి మూలల్లో ఉన్నటువంటి ఆ చెడుని ఈ ఉప్పు అనేది పూర్తిగా గ్రహిస్తుంది. అలాగే లవంగాలు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటివి. అంటే ఇంట్లో ఉన్నటువంటి అంటే నష్టాన్ని కానీ కష్టాన్ని కానీ లాగేసేయటానికి ఈ లవంగాలు అనేవి చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఈ లవంగాలను లక్ష్మీదేవి రూపాలుగా కూడా చెప్పుకోవచ్చు. అంటే రుచికి ఎంత ఘాటుగా ఉంటాయో పరిహారానికి కూడా ఈ లవంగాలు అనేవి అంతే ఘాటుగా ఉంటాయి అన్నమాట. కాబట్టి చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఈ పసుపు కుంకుమలు చాలా చాలా మంచివన్నమాట. ఇది మనకు శుభాన్ని సూచించడానికి ఉపయోగపడతాయి. ఇక ₹1 బిళ్ళ అని అంటే డబ్బుతో చేసేటటువంటి పరిహారానికి మనకు డబ్బు పరంగా ఉన్నటువంటి మన జీవితంలో ఏదైనా అడ్డంకులు ఉంటే వాటిని తీసేసి మనకి బాగా కలిసి రావడానికి ఈ ₹1 బిళ్ళ అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అంటే ఇంట్లో ఉన్నటువంటి చెడుని ఎక్కడన్నా ఉన్నదాన్ని కూడా అయస్కాంతం లాగా గ్రహించేసేసి మనకు మంచినివ్వటానికి ఇది బాగా పనిచేస్తుంది. అట్లా ఆ బౌల్ తీసుకొని ఇల్లంతా కూడా తిరిగేసేసి దాన్ని మీరేం చేస్తారంటే మీరు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ వెళ్ళని రూమ్ కానీ లేకపోతే ఏదన్నా ఒక మూల ఉంటుంది కదా, ఆ మూలను ఆ బౌల్ని తీసుకొని వెళ్ళి పెట్టేసేయండి.
అలా అంటే ఇది ఈ రోజు రాత్రి 12 లోపు చేయండి. మీరు రాత్రి కొనుక్కున్న తర్వాత అందరూ అట్లా అయినా చేయొచ్చు, లేకపోతే సంధ్యా సమయంలోనైనా సరే చేసుకోవచ్చు. అలా చేసేసిన తర్వాత ఆ బౌల్ని ఆ మూలన పెట్టేసేయండి. ఆ మూలన పెట్టేసిన తర్వాత ఇక ఆ మూలకు మాత్రం ఎవ్వరూ కూడా వెళ్ళొద్దు. అలా ఆ రాత్రి మొత్తం ఆ బౌల్ని, ఆ ఉప్పు వేసినటువంటి బౌల్ని ఆ మూలనే ఉంచేసేసేయండి. అలాగే ఇది చేసిన వెంటనే మీరేం చేస్తారంటే ఒక ఎరుపు రంగు క్లాత్, అంటే ఏదన్నా పనికిరాంది కానీ ఏదైనా సరే ఎరుపు రంగులో ఉన్నటువంటి క్లాత్ని తీసుకోవాలి. అది తీసుకొని దాంట్లో కూడా మీరు వచ్చేటప్పటికి ఒక పెద్ద టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, మరీ చిన్నది కాకుండా ఒక పెద్ద టేబుల్ స్పూన్తో ఒక 3 స్పూన్లు ఆ ఎరుపు రంగు ఆ వస్త్రంలో ఒక 3 స్పూన్లు ఉప్పు వేసేసి దాంట్లో మీరేం చేస్తారు అనంటే ఎండు మిరపకాయలు ఉంటాయి కదా, 2 ఎండు మిరపకాయలను కూడా అందులో వేసేసి ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని ఒక మూటలాగా కట్టేసేసి, ఆ ఉప్పు మూటలాగా కట్టేసేసి దాన్ని మీరు ఈ రోజే రాత్రి 12 లోపు, అంటే ఈ పరిహారం చేయంగానే అది కూడా చేసేసి ఆ ఎరుపు రంగు వస్త్రంలో మీకు కుదిరితే చేసుకోండి, లేకపోతే లేదు. ఇది మాత్రం అలా కట్టేసేసి అది మీరేం చేస్తారంటే మీకు గుమ్మానికి పైన, అంటే ఎవరికి తగలకుండా ఉండేలాగా దాన్ని కూడా కట్టాలి. ఇది కూడా ఈ రోజే చెయ్యాలి. ఇలా చేయటం వల్ల ఏంటి అనంటే మీ ఇంట్లో ఉన్నటువంటి చెడుని తీసేయటానికి, అలాగే బయట నుంచి ఎటువంటి చెడు కూడా మీ ఇంట్లోకి రాకుండా ఉండటానికి, మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావటానికి ఈ ఎరుపు రంగులో మనం వేసినటువంటి ఉప్పు మూట, ఈ ఎండుమిరపకాయలు ఇవన్నీ కూడా దిష్టిని దోషాన్ని తీసేయడానికి చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి అన్నమాట. ఇది కూడా చాలా చాలా పవర్ఫుల్. మీకు కుదిరితే ఈ 2 చేసుకోండి, ఇంకా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. లేదక్క మేము 2 చేయడానికి మాకు కుదరదు, రెండిట్లో ఏదో ఒకటే చేసుకుంటామనంటే మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది చేసుకోండి. 99% అంటే ఆ మూల నుంచేది బౌల్లో అది చేసుకోండి, మీకు ఇంకా ఫాస్ట్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. ఇట్లా చేసేసిన తర్వాత మీరేం చేస్తారు అనంటే మరుసటి రోజు ఉదయాన్నే లేచిన తర్వాత ఆ మూలను ఉన్నటువంటి ఆ బౌల్లో మనం పెట్టాం కదా ఆ ఉప్పుని ఆ పసుపు కుంకుమ ఈ లవంగాలను వీటన్నింటినీ కూడా ఏం చేస్తారంటే ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ, లేకపోతే ఏదన్నా చెట్టు మొదట్లో కానీ, లేకపోతే ఒక కవర్లో వేసేసి అవి మొత్తం కూడా ఏదన్నా అంటే చెరువులు కడగని అట్లా విసిరేస్తూ ఉంటారు కదా, అలా విసిరేసేయండి. అందులో వేసినటువంటి రూపాయి బిళ్ళ ఉంటుంది చూసారా, అది మాత్రం ఎవరికన్నా దానంగా ఇవ్వండి. అలా చేసేసేయండి. ఇక తర్వాత ఈ గుమ్మ ముందర కట్టినటువంటి ఆ ఉప్పు మూటను మీరేం చేస్తారంటే దాన్ని కూడా ఏదన్నా చెట్టు మొదట్లో కానీ ఎక్కడన్నా పారే నీళ్ళలో ఎవరు తొక్కని చోట విసిరేసేయండి. చెట్టు మొదట్లో అంటే మన ఇళ్ళ దగ్గర పెంచుకునే చెట్లు కాదు, అంటే పిచ్చి మొక్కలు అవి దూరంగా ఉంటాయి కదా కొంచెము, అలాంటి కాడ వేయండి. మీ ఇంటి దగ్గరలో కాకుండా దూరంగా వేయండి. అలా వేయటం వలన ఆ నైట్ అంటే రాత్రి మొత్తం కూడా ఈ గుమ్మం ముందల ఒకటి, మనకి ఇంటి లోపల ఒకటి, ఈ 2 కూడా ఏంటంటే బయట నుంచి చెడుని లోపలికి రానికుండా, అలాగే ఇంట్లో ఉన్నటువంటి చెడుని ఇది గ్రహించి ఇట్లా 2 రకాలుగా మనకు మంచి యూజ్ అవ్వటానికి ఈ పరిహారం అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి సింపుల్గా మీరు ఈరోజు రాళ్ళ ఉప్పుతో ఈ పరిహారం చేయటం వలన చెప్పాను కదా, బిచ్చగాడు కూడా కుబేరుడు అవ్వటానికి అవకాశం అనేది ఉంది. ఎందుకు అనంటే కష్టంతో పాటుగా కలుసుబాటు ఉండాలి. కలుసుబాటు ఉండాలంటే ముందు జాతకంలో ఉన్నటువంటి దోషాలు పోవాలి, దిష్టి ప్రభావాలు పోవాలి. ఇవి పోయినప్పుడు మాత్రమే మనం అనుకున్న స్థాయికి మనం చేరగలుగుతాము. లేకపోతే ఎంత కష్టపడినప్పటికీ ఒళ్ళంతా హోనమైపోవటం తప్ప ఎటువంటి ప్రయోజనము ఉండదు. కాబట్టి సింపుల్గా ఇలాంటి పరిహారాలు మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. పూజలు ఎంత పవిత్రంగా మనకు రిజల్ట్ అయితే ఇస్తాయి, ఈ పరిహారాలు కూడా మనకు అంతే పవిత్రమైనటువంటి రిజల్ట్ ఇస్తాయి అన్నమాట. చక్కగా ఈరోజు మర్చిపోకుండా రాత్రి 12 లోపు ఈ ఉప్పు పరిహారం అనేది చేసుకోండి. బ్రహ్మాండమైనటువంటి ఫలితం పొందండి. ఇక చూడండి, మీకు డబ్బు 4 దిక్కుల నుంచి దూసుకురావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు పోవటం, ఇట్లా ఇష్టమైన వాళ్ళు మీకు దగ్గరలో ఉండి మాట్లాడటము, ఇట్లా పిల్లల మాట వినటం, ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ అయిపోయి చాలా సంతోషంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అర్థమైంది కదా ఈరోజు ఏం చేయాలి ఏంటి అనేది ఉప్పుతోటి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.